నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తమ్మల్లపల్లె నియోజకవర్గం తమ్మల్లపల్లె ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ మల్లయ్య కొండ ఆలయం వద్ద అయితే ఉన్నాం. అంటే మల్లయ్య కొండలో వెలిసినటువంటి మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందడానికి పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది భక్తాదులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నప్రసాద కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆలయ ప్రసాద కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి ఏర్పాట్లు కూడా చాలా పటిష్టంగా జరిగినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే పూర్తిగా గుట్ట పైన ఉన్నటువంటి యొక్క ఆలయానికి పెద్ద ఎత్తున దాదాపుగా 80 నుంచి 90 బస్సులు కూడా, అంటే ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాట్లు చేయడం అయితే కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కాలినడకన వచ్చేవారు కూడా చాలామంది భక్తాదులు అయితే వస్తూ పోతూ ఉంటారు. అయితే ఆ యొక్క భక్తాదులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే కింద నుంచి పై వరకు కూడా, అంటే కొండపై వరకు కూడా చాలా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా పటిష్టంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తాదులందరూ కూడా, అంటే వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. వారందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు అయితేనేవి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయితేనేవి చాలా పటిష్టంగా చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి భక్తాదుల్ని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, రండి. మల్లేకొండ స్వామి వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, మల్లేకొండ అభివృద్ధి ఈరోజు కాదు, పూర్వం నుండి కూడా దేవస్థానం కూడా చాలా అభివృద్ధిలో ఉండదు. ఈరోజు కూడా ఎత్తుకుంటే చాలా లక్షల జనం వచ్చే కాడికి వచ్చింది. దేవస్థానం కూడా బాగుంది. ఇప్పుడు రోడ్లు అయితేనేమి, దేవస్థానం అనేది ప్రజలు కూడా బాగా వస్తున్నారు. ఈరోజు కూడా ఒక ముందు రోజు కానీ ఎనిమిది రోజు కానీ మహాశివరాత్రి మాత్రం చాలా చక్కగా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తుండా. భక్తులు కూడా ఈరోజు కాదు లక్షలతో కూడా వస్తున్నారు. అభివృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంది. ఎక్కడా లేని అభివృద్ధి కూడా ఇక్కడ మల్లేకొండలో ఉండదని చెప్పి కూడా నేను మనవి చేస్తుండా. ఏ భక్తులు కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి భోజనాలు కాదు, మీకు ప్రసాదాలు కాదు, సరిగ్గా సౌకర్యం కాదు, ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా అందుబాటులో కూడా ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తుండా. ఈరోజు ఇక్కడ వచ్చేసిన భక్తులు కూడా అందరూ కూడా చక్కగా రంపు రగతరు గలాటాలు కూడా లేకుండా కూడా చాలా చక్కగా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తుండా. ఏ భక్తులు కానీ ఎప్పుడు రాత్రి కానీ పగులు కానీ చాలా చక్కగా ఇవి కూడా మన దేవస్థానం వాళ్ళు కూడా దర్శనాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే ఈవో గారు అయితేనేమి, ఇక్కడ వచ్చి ఇక్కడ కమిటీ నెంబర్లు అయితేనేమి అందరూ కూడా చక్కగా అందరూ కలిసిమలిసి కూడా బాగా చక్కగా చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అభివృద్ధిలో కూడా చూస్తామంటే చాలా మల్లయ్యకొండ ఈరోజు కాదు ముందు నుండి కూడా ఇది ఈరోజు చాలా కూడా ఎక్కువగా కూడా మల్లికార్జున స్వామి కూడా బాగా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈవో అయితేనేమి, కమిటీ నెంబర్లు అయితేనే, ప్రజలు అయితేనేమి, ఈ గవర్నమెంట్లో కూడా చాలా చక్కగా బాగా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు జరుపుతుండా. జై మల్లేకొండ మల్లికార్జున స్వామి. రాష్ట్ర సుమన్ టీవీ తరఫున రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, తమ్మలపల్లి నియోజకవర్గంలో మల్లయ్య కొండ అత్యంత పవిత్రమైన కొండ, పురాతనమైన టెంపుల్. ఇక్కడ లక్షలాది మంది వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని పోతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగంటే ఈసారి ప్రతి తాము కూడా లక్షలాది మంది జనాలు శివుని మొక్కుంటారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ సృష్టికి మూల కారణమైన ఆ పరమేశ్వరుడి దినం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం అన్నమాట. సో ఈ దినంను నేను సుమన్ టీవీ తరపున మల్లయ్య కొండకు వచ్చి ఆ దేవదేవుని, ఆ మహాదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడు మన ప్రాంతాన్ని కరుణించి మంచి పాడి పంటలతో, మంచి వర్షాలతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి అన్ని ప్రాంతాలకి ఈ ప్రాంతం ఆదర్శవంతంగా
అందరికీ తిండి పెట్టే స్థితికి తంబలపల్లి రావాలని చెప్పేసి ఆ పరమశివుని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఎప్పుడు కూడా మహాశివరాత్రి అంటేనే మాఘ స్నానాలు, అదేవిధంగా మన ఆచరికం అన్నీ గుర్తుకొస్తుంటాయి. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఈ రాష్ట్రంలో తంబలపల్లి నియోజకవర్గంలో మల్లయ్యకొండలో నివసించినటువంటి శివుణ్ణి దర్శించుకోవడం మాకందరికీ కూడా మహా పుణ్య భాగ్యం. కాబట్టి తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి భోగభాగ్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా విచ్చేసి మల్లయ్యకొండకు శివుని ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పులివెందుల రాజపాలెం పులివెందుల దగ్గర యువరాజపాలెం కడప డిస్టిక్ నుంచి వచ్చాం. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ ఆలయం ఉందని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా? వేరే వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుందని. చాలా బాగుంది, ఇక్కడ స్పెషాలిటీస్ బాగున్నాయి, కింద కూడా బాగుంది. చాలా మహిమ దేవుడు, అంటే నేను ఎప్పుడు చూడలేదు కొండపైన ఎంత పైన ఉండేది దేవుడిని. చాలా బాగుంది, ఇక్కడ దర్శనం కూడా బాగా అయింది. చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ స్పెషాలిటీస్ కానీ, తిండి పిల్లలకి ఏ దానికి ఇబ్బంది లేదు. చిన్న పిల్లలు ఉన్నారని మమ్మల్ని కొంచెం తొందరగా కూడా పంపించారు. చాలా హ్యాపీగా ఉంది, దర్శనం తొందరగా అయినందుకు బాగున్నాడు దేవుడు. థ్యాంక్స్. మహాశివరాత్రి సందర్భంగా తంబలపల్లి మండలంలోని మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి గారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నాము, చాలా అద్భుతంగా చేశాము. ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. క్లైమేట్ కూడా అనుకూలిస్తుంది. చల్లగా ఉండడం వల్ల ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మరొకసారి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.